హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. ఇవాళ వీడియోలో మీకు టెలిగ్రామ్ వాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలా చెప్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో దీనివల్ల యూజ్ ఏంటి అనుకోవచ్చు మీరు. ఫ్యూచర్లో మీకు క్రిప్టో ఎర్నింగ్కి సంబంధించిన వీడియోలు తీసుకొస్తానమాట. సో ఎర్న్ చేసుకున్న క్రిప్టోని మీరు రిసీవ్ చేసుకోవాలనుకున్నా, సెండ్ చేయాలనుకున్నా ఇలాంటి వాలెట్ అయితే అవసరం వస్తుంది అనమాట. లైక్ ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ లాంటి వాలెట్స్ ఉంటాయి చూడండి. సో అదేవిధంగా మీకు ఇది కూడా యూజ్ అవుద్ది అనమాట. సో ఇది టెలిగ్రామ్ యాప్కి సంబంధించిన ఓన్ వాలెట్ అనమాట. సో మీకు రానున్న రోజుల్లో టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో టెలిగ్రామ్ యాప్లో ఎర్న్ చేసుకున్న మనీని మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఈ వాలెట్ అనేది ఖచ్చితంగా అవసరం వస్తుంది అనమాట. సో గైస్, మీరు ఆ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియాలంటే మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు మనీ ఎర్నింగ్కి రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. సో దీంట్లో నుండి చూసి రెగ్యులర్గా ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్, అట్ ద సేమ్ టైం ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి మనీ ఎర్నింగ్కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెలిగ్రామ్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ టాప్ కార్నర్లో చూడండి సెర్చ్ ఐకాన్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు వాలెట్ అని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి మీకు కింద మీకు వాలెట్ అని ఉంటుంది అనమాట. చార్ట్స్ కింద ఉంది చూడండి, దాంట్లో అయితే క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు స్టార్ట్ అని ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. సో ఈ బాట్ ఏం చేస్తుందని ఇక్కడ చెప్తున్నారు చూడండి. స్టోర్, సెండ్ అండ్ ఎక్స్చేంజ్ క్రిప్టో అసెట్స్ ఇన్సైడ్ టెలిగ్రామ్ అంటున్నాడు అనమాట. ఈ వాలెట్లో క్రిప్టో అనేది స్టోర్ చేసుకోవచ్చు, అక్కడ నుండి సెండ్ చేయొచ్చు, ఎక్స్చేంజ్ కూడా చేయొచ్చు అనమాట మీ క్రిప్టో అసెట్స్ని. సో టెలిగ్రామ్ వాలెట్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ కింద మీరు స్టార్ట్ బటన్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాలెట్ ఇన్ టెలిగ్రామ్ మేడ్ ఫర్ క్రిప్టో అని ఉందన్నమాట. కింద చూసుకున్నట్లయితే ఈజీ టు బై బిట్ కాయిన్, టోన్ కాయిన్, యూఎస్డిటీ అండ్ టోన్ కాయిన్ అంటున్నాడు అనమాట. తర్వాత మీరు కింద చూసుకోవచ్చు. సో వరల్డ్లో ఉన్న ఎవరికైనా మీరు క్రిప్టోని అయితే సెండ్ చేయొచ్చు అనమాట. సో అది చూసుకోవచ్చు. తర్వాత కన్వీనియంట్ యూజ్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ మెనూ అంటే టెలిగ్రామ్ మెనూలో క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అనేది చెప్తున్నాడు అనమాట. సో యువర్ వాలెట్ ఈస్ సెట్ అండ్ రెడీ, యూ కెన్ స్టార్ట్ యూజింగ్ క్రిప్టో ఇన్ టెలిగ్రామ్ అంటున్నాడు చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఓపెన్ ఉంది, తర్వాత వాలెట్ ఉందన్నమాట. సో వాలెట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ క్యాన్సిల్ స్టార్ట్ ఉంది, సో స్టార్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు వాలెట్ ఇన్ టెలిగ్రామ్ మేడ్ ఫర్ క్రిప్టో అని ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మీకు లెట్స్ గో ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. సో గైస్, అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. యాడ్ టు వాలెట్ షార్ట్ కట్ టు టెలిగ్రామ్ సైడ్ మెనూ అంటాడు అనమాట. సో మీరు మెనూ దగ్గర క్లిక్ చేసి వాలెట్స్ అనేవి మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి యాడ్ టు ఉండి, ఇంకోటి లెటర్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాడ్ టు మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి అగ్రీ చేయాలన్నమాట. సో అగ్రీ చేయడానికి ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇలా టిక్ మార్క్ ఇచ్చి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు చూసుకోవచ్చు, ఈ విధంగా వాలెట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో అదేంటంటే మీకు లెఫ్ట్ కార్నర్ టాప్లో చూడండి సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో దాంట్లో క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు పాస్కోడ్ అండ్ ఫింగర్ ప్రింట్ ఉందా, దీంట్లో క్లిక్ చేసి మీరు మీ ఫింగర్ ప్రింట్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి పాస్కోడ్ అయితే ఉండాలన్నమాట. అది దేనికి యూజ్ అవుతుందంటే మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి వాడేటప్పుడు పేమెంట్ సెండ్ చేసేటప్పుడు మనకు పిన్ అనేది అడుగుతాడు చూడండి. సో అదే విధంగా దీంట్లో కూడా ఫింగర్ ప్రింట్ అడుగుతాడు, లేదంటే మీకు పాస్కోడ్ ఉంటే సరిపోద్ది అనమాట. సో అదైతే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా సెట్ చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ సెటప్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. సో అది సెటప్ చేయడం వల్ల వాలెట్ అనేది మీకు ప్రొటెక్షన్గా ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ అండ్ పాస్కోడ్ అనేది మీరు సెట్ చేసుకోవడం వల్ల మీ వాలెట్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది అనమాట. అదే అందుకు చెప్తున్నాడు ప్రొటెక్ట్ యువర్ వాలెట్ విత్ పాస్కోడ్ అండ్ ఫింగర్ ప్రింట్ అంటున్నాడు చూడండి. ఎనేబుల్ పాస్కోడ్ ఉందా కింద, దాంట్లో క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సెట్ ఏ పాస్కోడ్ ఉందా కింద మీరు 4 డిజిట్ కలిగిన నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. సో ఆ నెంబర్ ఎలా ఉండాలంటే మీకు గుర్తుండే నెంబర్ అయితే ఉండాలి. సో ఆ నెంబర్ ప్రతిసారి మీకైతే ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఈ పాస్కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎక్కడైనా రాసి పెట్టుకోండి, లేదంటే మీకు మైండ్లో అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ 4 డిజిట్ పాస్కోడ్ అనేది ఇవ్వండి. మళ్ళీ కన్ఫర్మ్ పాస్కోడ్ అంటాడు అనమాట. మళ్ళీ అదే పాస్కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీ రికవరీ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయండి. సో
దానివల్ల ఏంటంటే ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ పాస్వర్డ్ రీసెట్ అండ్ టు రీగెయిన్ యాక్సెస్ టు యువర్ వాలెట్. మళ్ళీసారి మీరు ఈ వాలెట్ని యాక్సెస్ చేయాలంటే ఇది అవసరం అన్నమాట. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ మీరు యాడ్ చేసుకున్న ఏ ఈమెయిల్ అయితే ఉందో ఆ ఈమెయిల్కి అయితే మీకు ఓటీపీ లాంటిది వస్తుంది అనమాట, ఈమెయిల్ కోడ్ అనమాట. ఈ విధంగా మీకు ఈమెయిల్ కోడ్ అయితే వస్తుంది అనమాట, ఒక 6 డిజిట్ ఉన్న ఈమెయిల్ కోడ్. దాన్ని అక్కడ తీసుకెళ్ళి ఎంటర్ చేసేయండి. ఈ విధంగా ఎంటర్ చేసేయండి, ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది అనమాట. ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ ఉందా, దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఎలో మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా సెట్ అయిపోద్ది అనమాట. అర్థమైంది కదా, ఈ విధంగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మీరు బ్యాక్కి వెళ్ళిపోండి. పైన మీకు బ్యాక్ బటన్ ఉంది చూడండి, దాంట్లో క్లిక్ చేసి వెళ్ళిపోండి బ్యాక్కి. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన ఒక ఆప్షన్ ఉంది చూడండి, టోన్ స్పేస్ బెటా అని ఉందా. డిజేబుల్ ఉంది, అది ఎనేబుల్ చేసుకోండి. దాన్ని ఎనేబుల్ చేసి మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోండి. గైస్ ఈ విధంగా మీరు టెలిగ్రామ్ వాలెట్ని క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. గైస్ దీంట్లో మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే P2P ట్రేడ్ లాంటివి చేసుకోవాలనుకుంటే మీకైతే కేవైసీ చేయడం ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో కేవైసీ లాంటిది కూడా చేయాలి. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను అనమాట. ఆ వీడియో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.